బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. మాజీ సీఎం కేసీఆర్ జగిత్యాలకు చేరుకున్నారు. ఇటీవల మృతి చెందిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తండ్రి సీనియర్ న్యాయమూర్తి మాకునూరి హనుమంతరావుకు కేసీఆర్ నివాళులర్పించారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ జగిత్యాలకు చేరుకున్నారు. ఇటీవల మృతి చెందిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తండ్రి సీనియర్ న్యాయమూర్తి మాకునూరి హనుమంతరావుకు కేసీఆర్ నివాళులర్పించారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ అందిస్తారు. ప్రేమ్ కుమార్, చెప్పండి. మాజీ సీఎం కేసీఆర్ జగిత్యాలకు చేరుకున్నట్టు తెలిసింది, అలాగే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కుటుంబ సభ్యులు కూడా పరామర్శించినట్టు తెలిసింది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్మయి, మాజీ సీఎం కేసీఆర్ జగిత్యాలకు ఇచ్చేశారు. అయితే అక్కడ జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ వాళ్ళ తండ్రి పరామర్శించి అయితే వాళ్ళ 11వ రోజు కావడంతో ఆయన ఈ టూర్ ఏర్పాటు చేసుకున్నట్టు తెలిసింది. మనకి పొద్దున అంటే ఉదయం పూట బయలుదేరకంటే ఆయన ముందు అక్కడ గ్రామ సభలు అంటే జిల్లాలు తిరుగుకుంటూ ఇక్కడ కరీంనగర్ కూడా చేరుకున్నారు. కరీంనగర్ జిల్లాలోని మన జగిత్యాల జిల్లాలోని సంజీవ్ కుమార్ తండ్రి కార్యక్రమం పాల్గొన్నారు. అయితే ఇంత కొద్దిసేపట్లోనే ఆయన వచ్చి అక్కడ తండ్రి సంజీవ్ కుమార్ తండ్రి ఫోటో ముందు సంజయ్ గణించి వెంటనే ఆయన్ని పరామర్శించి తిరిగి వెళ్ళిపోయారు. అయితే ఏమి కూడా అక్కడ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అయితే అక్కడ ఎవరితో కూడా మాట్లాడకుండానే ఆయన హుటాహుటిన వచ్చి అక్కడ ఫంక్షన్ హాల్లో వెళ్ళి అక్కడ ఫోటో ముందు శ్రద్ధాంజలి ఘటించి సంజయ్ పరామర్శించి ఇమీడియట్లీ వెంటనే ఆయన తిరిగి ప్రయాణం చేశారు. తను అక్కడ కొద్దిసేపు కూడా నిలబడలేకపోయారు. అక్కడ దాదాపు అక్కడ వచ్చిన నాయకులు కార్యకర్తలు కూడా ఎటువంటి అంటే వెసులుబాటు కల్పించకపోవడంతో ఎవరు కలవకుండా పోయినారు. కాకపోతే కలిసి మాట్లాడతారేమో కార్యకర్తలతోటి పార్టీ పరమైనటువంటి మాటలను మాట్లాడతారేమో అని చెప్పి చాలా మంది నేతలు కూడా ఎదురు చూసే పరిస్థితి ఉండేది. అయితే ఆయన సడన్లీ అట్లా వచ్చి వెంటనే ఆయనకు శ్రద్ధాంజలి ఘటించి సంజయ్ కొద్దిసేపు మాట్లాడితే వెంటనే తిరుగు ప్రయాణం చేశారు. కిరణ్మయి. రైట్ ప్రేమ్ కుమార్, థ్యాంక్ యూ.